శిక్ష పడే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అయితే నెల రోజుల పాటు అబ్జెక్షన్ చెప్పొచ్చు ఆగస్టు నెలలో ఎన్నికల కమిషన్ వాళ్ళు. ఆ తర్వాత ఒక నెల రోజులు టైం తీసుకొని సెప్టెంబర్ నెల మొత్తం మీ అభ్యంతరాలన్నిటికీ ఆన్సర్ చెప్పాలా. చెప్పిన తర్వాత అక్టోబర్ 1కి ఫైనల్ ఓటర్ లిస్టు అక్టోబర్ 1కి పబ్లిష్ చేస్తారు. ఇక ఆ తర్వాత అదే ఓటర్ లిస్టు ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, కార్పొరేటర్ ఎలక్షన్ అన్నిటికీ ఓటర్ లిస్టు ఆ లిస్టే అవుతుంది. అందుకే దయచేసి ఎవరెవరైతే కార్పొరేటర్లు పోటీ చేయాలనుకుంటున్నారో నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇల్లు గల్లీ గల్లీ మీరే తిరగాల, మీరే గట్టిగా పట్టించుకోవాలా. ఎక్కడ కూడా దొంగ ఓట్లు లేకుండా, డబల్ ఓట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. నెక్స్ట్ ఏం చేయాలి? బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ ఏం చేయాలంటే ఏమీ లేదు. ఆ ఫామ్స్ అన్ని నింపుతున్నారా లేదా, ఏమైనా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయా, ఇదంతా కూడా మీకు పుస్తకాలు ఇచ్చి ఉండాలి. ఇచ్చారా? హ్యాండ్ బుక్ ఇచ్చినారా? ఇవ్వలేదా? మీకు పంపిస్తాను హ్యాండ్ బుక్. అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హ్యాండ్ బుక్స్ పంపిస్తాము. తప్పకుండా షమీపూర్ రాజు గారికి, కృష్ణారావు గారికి నేను చెప్తాను. హ్యాండ్ బుక్లలో ఈ వివరాలన్నీ ఉన్నాయి. మీరు ఏమీ లేదు, సింపుల్గా ఆ ఫామ్ నింపినారా లేదా, లింకింగ్ అయిందా లేదా, ఏమైనా తప్పులు చేస్తున్నారా బిఎల్ఓ చూసుకోవాలా. చూసుకొని జాగ్రత్తగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలా. నెక్స్ట్ కొత్త ఓటు రాయించాలి అంటే ఈ 13 రకాల డాక్యుమెంట్లలో ఏ ఒక్క డాక్యుమెంట్ ఉన్నా మీరు కొత్త ఓటు రాయించవచ్చు. బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేదా గవర్నమెంట్ నుంచి ఏదైనా ల్యాండ్ హౌసింగ్ అలాట్మెంట్ సర్టిఫికేట్ కానీ, ఇట్లాంటిది ఏదున్నా మీరు ఓటు రాయించుకోవచ్చు. ఈ 13 రకాల డాక్యుమెంట్స్ ఏవైతే సుప్రీంకోర్టు అప్రూవ్ చేసిందో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలా. हमारे कुछ बहनों में और भाइयों में कुछ एक खौफ है कि जो लोग बीजेपी को नहीं वोट डालने वाले हैं उनके साथ शायद कुछ गुस्ताखी हो सकता है, उनके वोट कहीं गायब करने की कोशिश या साजिश करेंगे. मैं आपको एक ही रिक्वेस्ट करूंगा, एक ही गुजारिश आपसे है, आपके पास अगर हर कागज है कोई कुछ नहीं कर सकता. आप इन 13 कागजों में एक आपके पास रखिए, आपका वोट महफूज है. आपको कोई डरने की कोई जरूरत नहीं है, आपको फिक्र करने की जरूरत नहीं है. हमारे एजेंट, हमारे बूथ लेवल एजेंट हर घर आएंगे, हर किसी के पास जाएंगे और इंसाफ जब तक नहीं मिलेगी तब तक हम आपके लिए लड़ेंगे. मैं आपके साथ एक और बार ये वादा करता हूं. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్లైడ్, ఇది దయచేసి ఒకసారి అందరు చూడాలి. ఇది మొన్న మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మొన్న మనం కొట్లాడినాం. జూబ్లీ హిల్స్లో మనం ఓడిపోయినాం. అయితే ఇక్కడ చూడండి, జూబ్లీ హిల్స్లో మనం ఓడిపోవడంలో ప్రధానమైన కారణం దొంగ ఓట్లు. ఇక్కడ చూడండి, ఒకరే అమ్మాయి, ఈ అమ్మాయి పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. ఆమెకు 5 ఓట్లు ఉన్నాయి, ఒకటి కాదు 5 ఓట్లు. అట్లా కాంగ్రెస్ వాళ్ళు దాదాపు జూబ్లీ హిల్స్లో 12 నుంచి 15,000 దొంగ ఓట్లు రాయించినారు. అందుకే మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఈ అమ్మాయిని చూడండి, జూబ్లీ హిల్స్లో 2, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, ఇట్లా వివిధ నియోజకవర్గాల్లో 5 ఓట్లు ఉన్నాయి. డూప్లికేట్ ఓట్లు 4 రకాలుగా ఉంటాయి. ఒకటి శేర్లింగంపల్లిలోనే ఒక డివిజన్లో ఉండొచ్చు, రెండోది మరొక డివిజన్లో ఉండొచ్చు. రెండవ రకం పార్లమెంట్ లోపల, అంటే మీ పార్లమెంట్ పరిధిలో ఒకటి శేర్లింగంపల్లిలో ఉండొచ్చు, ఇంకోటి మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఉండొచ్చు. మూడో రకం తెలంగాణ లోపల, అంటే ఒకటి సిరిసిల్లలో ఉండొచ్చు, సూర్యాపేటలో ఉండొచ్చు, ఇంకొకటి ఇక్కడ ఉండొచ్చు, హైదరాబాద్ మహానగరంలో ఉండొచ్చు. నాలుగవది కొన్ని అంతర్రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, ఒక ఓటు ఇక్కడ ఉండొచ్చు, ఇంకో ఓటు విజయవాడలో, గుంటూరులో ఉండొచ్చు, లేదా ఇంకో ఓటు బొంబాయిలో ఉండొచ్చు. ఈ రకంగా 4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉండే ఆస్కారం ఉంది. అందుకే మనం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం జాగ్రత్తగా ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి ఆ లెక్క నేను మీకు ఇస్తాను. మన దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్తో అనుమానాస్పదమైన ఓట్లు మీకు ఇస్తాం. మీరు తిరిగినప్పుడు వాటిని ఒక్కొక్కటిగా మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లాంటి హ్యాండ్ బుక్స్ మీ అందరికీ పంపిస్తాము. అందులో ఇప్పుడు నేను చెప్పిన అన్ని వివరాలు ఉంటాయి. నెక్స్ట్ తర్వాత ఇది వర్క్ బుక్, అంటే మీకు 1000 ఓట్లు ఒక బూత్లో, రోజుకు మీరు అటెండ్ అయ్యేది 50 ఓట్లు. ఆ 50 ఓట్లకు గాను మీరు చూసుకోవాలా, వర్క్ బుక్లో టిక్ పెట్టుకోవాలా, ఓటర్ మ్యాపింగ్ అయిందా లేదా, ఎన్యూమరేషన్ ఫామ్ నింపినామా లేదా,
డూప్లికేట్లు ఏమన్నా ఉన్నాయా, ఉంటే వెంటనే BLOకి మనం కంప్లైంట్ చేయాలి. ఇది డూప్లికేట్ ఓటు, దయచేసి తీసేయండి. చనిపోయిన వాళ్ళ ఓటు ఏదైనా ఉంటే వెంటనే తీసేయమని చెప్పాలి. లాస్ట్ స్లైడ్. అన్నిటికన్నా ముఖ్యం ఇది, కేసీఆర్ గెలవాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, శేర్లింగంపల్లిలో కూడా మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి. డైలాగులు కొడితే సరిపోదు. మనం 639 పోలింగ్ బూత్స్ ఉన్నాయి శేర్లింగంపల్లిలో. ప్రతి పోలింగ్ బూత్ కూడా, ప్రతి ఓటు కూడా విలువైందే. మీ బూత్లో మీరు మెజారిటీ తెస్తే ఆటోమేటిక్గా శేర్లింగంపల్లి మనం గెలిచిపోతాం. 639 బూత్లలో ఒక 500-550 బూత్లలో మీరు మెజారిటీ తీసుకొస్తే ఆటోమేటిక్గా కాన్స్టిట్యున్సీ గెలిచిపోతాం, రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తాం. కానీ మీరు మీ బూత్ ఇడిచిపెట్టి నేను పక్క వాడకట్టుకు పోతా, నేను పక్క డివిజన్కి పోతా, లేదా పక్క కాన్స్టిట్యున్సీకి పోతా అంటే కుదరదు. ముందు మీరు మీ బూత్ సాఫ్ చేసుకోండి, మీరు మీ బూత్ని పటిష్టంగా చేసుకోండి, మెంబర్షిప్ బాగా చేయండి. అట్లాగే SIR కార్యక్రమం, మెంబర్షిప్కి సంబంధించి కూడా ఒక 3 స్లైడ్స్ ఉన్నాయి. ఆ స్లైడ్స్ కూడా నేను మీకు చూపెడతాను. ఇది మన మెంబర్షిప్ యాప్ కూడా తొందరలో లాంచ్ చేయబోతున్నాం. మీ అందరికి కూడా ఇది మీకు తొందరలోనే అందరి ముందు మళ్ళీ ట్రైనింగ్ కార్యక్రమం కూడా పెడతాం. ఇందులో ఏమీ లేదు కన్ఫ్యూజ్ అవ్వడానికి. సింపుల్ మెంబర్షిప్ యాప్ ఉంటుంది. ఎట్లా అయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, స్విగ్గీ ఉంటుంది, ఎట్లయితే ఊబర్ యాప్ ఉంటుందో అట్లాగే మీ ఫోన్లో ఈ మెంబర్షిప్ యాప్ని కూడా, BRS యాప్ని కూడా మరి డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ నుంచి. నెక్స్ట్, ఇందులో ఒక 5 స్టెప్లలో మీరు సభ్యత్వాన్ని చేసుకోవచ్చు. ఏమీ లేదు, మీ బూత్లో ఎవరైనా మన పార్టీలో చేరాలి అనుకుంటే వారికి సింపుల్గా వారి పేరు మీరు టైప్ చేయాలి యాప్లో. ఆ పేరు గల వాళ్ళందరూ వస్తారు. అందులో ఎవరైతే కరెక్టో వారి పేరు మీరు ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఆయన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆయన పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, ఇంటి నెంబరు, అడ్రస్సు, కాలనీ అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఫోన్ నెంబర్ ఒక్కటి ఎంటర్ చేయాలి. ఒక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ఫోన్ నెంబర్కి OTP పంపిస్తాం. OTP అంటే తెలుసు కదా, ఏంటిది? వన్ టైం పాస్వర్డ్. వన్ టైం పాస్వర్డ్ ఎందుకు? ఎందుకంటే తప్పుడు ఫోన్ నెంబర్ కాకుండా కరెక్ట్ ఫోన్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి OTP. సో ఆ OTP వచ్చిన తర్వాత మరి వెంటనే ఆ సోదరుడు ఎవరైతే మెంబర్గా జాయిన్ అవుతున్నారో వాళ్ళ ఫోటో తీసుకుంటాం, ఫోటో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ అయిన తర్వాత ఇంకొక చిన్న ఫీచర్ పెట్టినాం ఇందులో. మీరు ఎక్కడ ఉన్నారు, మెంబర్షిప్ మీరు వాళ్ళ ఇంటికి పోయి చేసినారా లేదా మీ ఇంట్లో కూర్చొని చేసినారా అని తెలుసుకోవడానికి అందులో GPS బటన్ పెట్టినాం. సో మీరు ఎక్కడో కొండాపూర్లో ఉండి నేను మియాపూర్లో ఉన్నాను నాకు స్టోరీలు చెప్తే దొరికిపోతారు. కొండాపూర్లో ఉంటే కొండాపూర్లో ఉన్నట్టే GPS వస్తుంది, లేదా మియాపూర్లో ఉంటే మియాపూర్లో ఉన్నట్టే వస్తుంది. నువ్వు వాళ్ళ ఇంటికి పోయినావా లేకపోతే నీ ఇంట్లో కూర్చొని అన్ని ఎక్కించినవా అనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి మరి ఈ మెంబర్షిప్ యాప్ నెక్స్ట్ సింపుల్గా మెంబర్షిప్ యాప్ మెంబర్షిప్ మొత్తం కొట్టిన తర్వాత అట్లా కార్డు వస్తుంది మీ అందరికీ ఫోటో ID కార్డు కూడా ఈసారి ఇవ్వబోతా ఉన్నాం. ఆ ఫోటో ID కార్డు రేపు మీరు జేబులో పెట్టుకొని గవర్నమెంట్ వచ్చినాక ఏ గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా ఓహో ఈయన కేసీఆర్ గారి మనిషి, కేసీఆర్ గారి తాలూకా, కొద్దిగా పనిచేసి పెట్టాలా అని చెప్పి అక్కడ ఉండే అధికారులు కూడా జాగ్రత్తగా మరి చేస్తారు. కాబట్టి ఈ రకంగా మంచి మెంబర్షిప్ యాప్ని కూడా తయారు చేసినాం. అది కూడా తొందరలోనే మళ్ళీ మీకు బూత్కి 2 చొప్పున ట్రైనింగ్ కూడా పెట్టుకుందాం. ఆ రకంగా ముందుకు పోదాం. కానీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున హాజరై మా అందరికీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన మా అన్నదమ్ములకి, మా అక్క చెల్లెళ్ళకి పేరు పేరున అందరికీ మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకు ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది. సో आप सभी लोगों को, सभी भाइयों को शुक्रिया अदा करता हूं. जय तेलंगाना.